పిఠాపురంలో యాజ్ ఎక్స్పెక్టెడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనాని పవన్ కళ్యాణ్ లీడింగ్లో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో జనసేన వర్గాల్లో జోష్ నింపే విధంగా పవన్ కళ్యాణ్ వంగా గీతాన్ని దాటేసి ముందంజలో ఉన్నారు. ఇది ఒక రకంగా కూటమి ఫ్యాన్స్కి ఒక మంచి శుభ పరిణామం అని చెప్పి మనం భావించవచ్చు. అట్ ద సేమ్ టైం పిఠాపురంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓడించాలని చెప్పి వైసీపీలో ఎంతో సీనియర్ నేతలైన ముద్రగడ పద్మనాభం కావచ్చు, అలానే మిథున్ రెడ్డి, ఇలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ గ్రౌండ్లో వర్క్ చేశారు. కానీ అవేవి కూడా పవన్ కళ్యాణ్ యొక్క ప్రభావాన్ని కాస్త కూడా తగ్గించలేకపోయాయి. పవన్ కళ్యాణ్ని గెలిపించాలి అని చెప్పి అక్కడ పిఠాపురంలో ప్రజలంతా కూడా కృతనిశ్చయంతో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. సో శ్రీనివాస్ దగ్గర ఒక డేటా ఉంది, 2019 అండ్ ఇప్పుడు పిఠాపురంలో చూసుకుంటే సమీకరణాలు ఎలా మారాయని చెప్పి అనుకోవచ్చు. కార్తిక్, మనం 2019లో చూసుకున్నట్లయితే పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి దొరబాబు అయితే విజయం సాధించారు. సో దొరబాబు టీడీపీ అభ్యర్థి వర్మపై 20,000 పైచీలకు ఓట్లతో గెలిచినట్లయితే మనకు డాటా అయితే ఉంది. సో మనం చూసుకున్నట్లయితే 2019 ఎన్నికల్లో అయితే వైసీపీ అభ్యర్థికి 80,000 పైచీలకు ఓట్లు వచ్చాయి. అలాగే టీడీపీ అభ్యర్థి వర్మకు 68,000కు పైగా ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థికి 28,000కు పైగా ఓట్లు వచ్చాయి. అలాగే బీజేపీ అభ్యర్థికి 2,000 పైచీలకు ఓట్లు అయితే వచ్చాయి. సో అవన్నీ మనం క్యాల్కులేట్ చేసుకున్నట్టయితే దొరబాబు కంటే ఎక్కువ ఓట్లే. సో అవన్నీ ఓట్లు కూడా ఇప్పుడు కూడా అట్లానే ఉండి పవన్ కళ్యాణ్ కన్వర్ట్ అయినట్టయితే పవన్ కళ్యాణ్ గెలుపని మనం గతంలోనే విశ్లేషణ చేసాం. దాన్ని బట్టి కూడా మనకి ఇప్పుడు ఫలితాల సరళి కూడా తెలుస్తుంది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్లో పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో ఉన్నారు. అలాగే మనకు రౌండ్ కూడా పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో కొనసాగే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో అవన్నీ ఓట్లు అంటే టీడీపీ ఓట్లు ఇక్కడ పర్ఫెక్ట్గా జనసేనకు కన్వర్ట్ అయినట్లయితే దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ఓట్ ట్రాన్స్ఫర్ అనేది పవన్ కళ్యాణ్ టీడీపీ వ్యూహం ఏంటంటే ఖచ్చితంగా ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలని చెప్పి వాళ్ళు ముందు నుంచి అనుకుంటున్న వ్యూహం. సో ఈ రిజల్ట్స్ బట్టి చూస్తుంటే ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరిగినట్టే కనిపిస్తుంది. టీడీపీ వాళ్ళు జనసేనకు సహకారం అందించారు, అలానే జనసేన ఓటర్స్ బీజేపీ ఓటర్స్ టీడీపీ సహకారం అందించారని చెప్పి మనకు అర్థమవుతుంది. సో రౌండ్కి పవన్ కళ్యాణ్ పెరుగుతున్న ఈ మెజార్టీ చూస్తుంటే ఖచ్చితంగా ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరిగినట్టే మనకు తెలుస్తోంది. సో రైట్ నో మనకు అందుతున్న సమాచారం ఏంటంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 4,300 మెజార్టీతో దూసుకుపోతున్నారు. అయితే ఈ మెజార్టీ ఇంకా రౌండ్కి పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ చాలామంది వ్యూహకర్తల సమాచారం ప్రకారం, రాజకీయ విశ్లేషకుల సమాచారం ప్రకారం 40 నుంచి 60,000 ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ అక్కడ వంగా గీతపై గెలుపొందుతారని చెప్పి వస్తున్న సమాచారం. సో అవును కార్తిక్, ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. సో ఒక సింపతి ఒకటి, ఇప్పుడు ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలని చెప్పేసి చాలా మంది అయితే అక్కడ ప్రచారం చేశారు, మనం సీనియర్ సెలబ్రిటీస్ కావచ్చు. సో అది కూడా ఇంపాక్ట్ అయితే చూపింది. సో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిచే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో పవన్ కళ్యాణ్ గెలిపి కనుక ఖచ్చితంగా నాగబాబు, జబర్దస్త్ ఆర్టిస్టుల కృషి, అలానే ఆఖరి రోజు ప్రచారం చేసిన రామ్ చరణ్ కృషి కూడా ఎంతో కొంత ఉంది. సో ఓవరాల్గా కంగ్రాట్స్ టు జన సైనికులు.